చాలా సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర కావచ్చు. 2019 ఎలక్షన్‌కి ముందు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన పాదయాత్ర కావచ్చు. ఈ 2 కూడా నిజానికి ఒక హిస్టారికల్ మైల్‌స్టోన్స్‌గా చెప్పుకుంటారు వైసీపీ అభిమానులు. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి అది కూడా 22 మంది ఎంపీలు, 151 సీట్లు హిస్టరీ అసమాట. ఉభయ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎప్పుడు అన్ని సీట్లు ఏ పార్టీకి రాలా. భారీ లెవెల్‌లో వచ్చినాయి. అంటే ఆ నంబర్ ఆఫ్ 100కి కౌంట్ చేసుకుంటే. చాలా పెద్ద విషయం అది. అయితే అలాంటి పాదయాత్రను మళ్ళీ స్టార్ట్ చేసేటువంటి ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. పాదయాత్ర అంటే బేసిక్‌గా జనాల్లోకి వెళ్ళి వాళ్ళకున్నటువంటి సమస్యల్ని తెలుసుకొని, తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని మాట ఇవ్వటం, ప్రజలతో దగ్గరగా మమేకం అవ్వడం, వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడడం. బేసిక్‌గా ఇది పాదయాత్ర అంటే. దాన్ని మళ్ళీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు. అయితే ఆయనకి ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేయడానికి 2 విషయాలు అడ్డం. అంటే ఒకటి జమిలీ ఎన్నికల సంగతి తేలలేదు కాబట్టి ఇప్పుడు చేస్తాం వల్ల బెనిఫిట్టా తర్వాత చేయాలని ఒకటి. రెండోది మొన్నే అధికారంలోకి కూటమొచ్చింది కాబట్టి ఆయన మనసులో చాలా స్ట్రాంగ్‌గా కూటమి పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉందని ఆయన నమ్ముతున్నా, ఆయన మాటలు అలాగే ఉన్నాయి కాబట్టి ఆయన నమ్ముతున్నా గూడా ఇంకా కూటమి పట్ల వ్యతిరేకత గనక పెరిగితే ఇంకా తనకి బెనిఫిట్ అవుతుందనేది ఒక పాయింట్. సో, ఇప్పుడు ఈయన గనక స్టార్ట్ చేస్తే 2014లో సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఆయన ఉంటూ ఉండగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. టు బి ఫ్రాంక్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విషయంలో అడ్డంకులు సృష్టించినట్టుగా మనకు పెద్దగా అడపాదడపా సంఘటనలు తప్ప పెద్దగా ఏం కనపడలా. కానీ ఈసారి అంత తేలికగా ఉంటుందా? ఈసారి అంత ఈజీగా పాదయాత్ర చేసుకోనిస్తదా కూటమి ప్రభుత్వం అనేది? 2 చేసుకోనిస్తే ఆల్రెడీ ఏ ప్రభుత్వం ఉన్నా అబ్బా! జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న మళ్ళీ ఆయన వచ్చినా, చంద్రబాబు మళ్ళీ వచ్చినా, ఇది రిపీటెడ్‌గా లోకేష్ వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, ఏ సిట్టింగ్ ప్రభుత్వం మీదైనా సరే వ్యతిరేకత అనేది బిల్డ్ అవుతూనే ఉంటుంది దేశంలో, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా. మోడీ అంటే హిందూ, ముస్లిం గొడవలో కూడా ఆయన సేవ్ అయిపోతున్నాడు గానీ, ఆల్సో క్యాపబుల్ దాన్ రాహుల్ గాంధీ కాబట్టి అవుతున్నారు కావచ్చు. ఒక రకంగా ఇన్ ఎ వే. సో, అది వేరే టాపిక్. ఆహ్, ఈ ఈ ఈ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని ఎందుకు అవుతా ఉంటదంటే, ఆబ్వియస్‌గా చాలా ఈజీగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ పట్ల, ప్రభుత్వాల పట్ల చాలా తేలికగా నెగటివిటీ అనేది వచ్చేస్తది. ఎందుకంటే, ప్రజలు కోరుకున్నది చేయటంలో గాని, వాళ్ళిచ్చినటువంటి అలవి కాని హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కొన్ని చేయలేకపోయారు. చంద్రబాబు ఇచ్చారు ఎన్నో, ఆయన కూడా చేసేలా ఏం కనిపించట్లేదు. రేవంత్ అంతే, కేసీఆర్ అంతే, అందరూ కూడా అంతే. రేపు మళ్ళీ జగన్ వచ్చినా ఆయన ఏవో చెప్తొస్తారు, ఆయన చేయలేరు. సో, ఎప్పుడైతే ఎవరైతే అధికారంలో ఉంటారో, వాళ్ళ పట్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నెమ్మదిగా బిల్డ్ అవుతున్నప్పుడు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దాన్ని హోల్డ్ చేసుకొని అధికారం ఎక్కేస్తారు. మళ్ళీ ఎక్కినప్పుడు ఈ పొజిషన్‌కి ఈళ్ళొచ్చేస్తారు, ఈ పొజిషన్‌కి ఈళ్ళొచ్చేస్తారు. అంతే తప్ప, ఇక్కడ పేర్లు మారుతుంటాయి తప్ప, వీళ్ళు చేసేటువంటి బిహేవియర్, క్యారికేచర్ ఇవన్నీ కొంచెం కొంచెంగా మాత్రమే వీళ్ళ పెర్ఫార్మన్స్ అది మారుతా ఉంటది. సో, ఇప్పుడు అడ్డం పడితే, ఆయన యొక్క పాదయాత్ర విషయంలో, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విషయంలో ఈయనేమన్నా చంద్రబాబు కూటమి ఏమన్నా అడ్డం పెడుతుందా? ఇబ్బందులు పెడుతుందా? గతంలో పెట్టలేదని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు పెడుతుందా? పెడితే మాత్రం ఇంకా దాన్ని సానుభూతిగా మార్చుకోగలిగేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనం చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జైలు వ్యవహారం గాని, తండ్రి లేనటువంటి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, ఆయనకి తండ్రి కోల్పోయారాయన అనే సింపతి వేవ్‌తో ఎళ్ళిన పాదయాత్ర అది. జగన్ వస్తే అన్నొస్తున్నాడు, మంచి రోజులొస్తున్నాయని చెప్పండి అనేది ఇప్పటికి కూడా మనకు ఆ స్లోగన్ అది గుర్తుంది. ఆ పాటలవి గుర్తున్నాయంటే ఒక మాస్ లీడర్‌గా ఎదిగేటువంటి క్రమంలో ఆయన చాలా సక్సెస్ అయ్యారు. సక్సెస్‌ఫుల్‌గా చేశారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ బిగ్గెస్ట్ త్రిమూర్తులను కొట్టేటువంటి ధైర్యాన్ని, దమ్ముని అప్పుడట్లా కాదు. బీజేపీ, మోడీ మాత్రమే అప్పుడు విడివిడిగా కూడా పోటీ చేశారు. 19లో అయితే పవన్ కళ్యాణ్ కూడా విడిగా పోటీ చేశారు. మోడీ విడిగా పోటీ చేశారు బీజేపీ, టీడీపీ విడిగా పోటీ చేసింది. సో, ఈ కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంకు వచ్చే ఎన్నికల్లో గూడా ఇలాగే ఉంటది తప్ప విడిపోయే పరిస్థితులు కనిపించట్ల. విడిపోతే మాత్రం కళ్ళు మూసుకొని జగన్ సీఎం సీట్ ఇచ్చేయొచ్చు ఎలక్షన్ పక్కన పెట్టి. ఇలా కలిసి ఉంటే, కలిసి ఉండడం గూడా ఒక్కొక్కడు చాలా మంది ఏమంటారంటే, సింహం సింగిల్‌గా వస్తది. ఎవరు పవన్ కళ్యాణ్ విషయంలో వాడతారు, జగన్మోహన్ రెడ్డి విషయంలో వాడతారు. 19లో గూడా పవన్ కళ్యాణ్ విషయంలో వాడినోళ్ళు ఉన్నారులే సింహం సింగిల్‌గా వస్తదని. ఇది సింహాలు, సింగిల్లు, శివాజీ సినిమా గాదు. డెమోక్రసీ పరంగా, ప్రజాస్వామ్య పరంగా కలిసొస్తున్నా, ఒక్కొక్కళ్ళు వస్తున్నా యాక్సెప్టెన్స్ ఉంది. రాజ్యాంగంలో దాని ప్రకారం వస్తున్నారాళ్ళు. దాన్ని మనం అంటే సందర్భం వచ్చిన కాబట్టి చెప్తున్నా.
రాజ్యాంగంలో ఆ యాక్సెప్టెన్స్ ఉంది. రాజ్యాంగం ఒప్పుకుంటుంది ఒక కూటమి ఫార్మ్ అవ్వడానికి. ఇప్పుడు కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా కాంగ్రెస్‌కి యూపీఏ కూటమి ఉంది. తర్వాత ఐఎన్‌డీఏ వచ్చింది. ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి కొనసాగుతుంది 3 సంవత్సరాలుగా. ఈ మొన్న సంవత్సరం అయితే చంద్రబాబు, నితీష్ కుమార్ లేకపోతే అసలు మోడీ గవర్నమెంటే లేదు ఈరోజు. సో, కూటమి అనేది తప్పేం గాదు. ఎలివేషన్‌లు ఇచ్చుకోవడానికి నిబ్బా నిబ్బిలి స్టేటస్‌లు పెట్టుకోవడం తప్ప కూటమి అనేది తప్పు గాదు. సో, ఈ కూటమి గూడా ఉన్నప్పుడు ఈయన ఇంకెంత లెవెల్‌లో మాస్ ని గ్యాదర్ చేసుకోవాలి. సో, దానికి పాదయాత్ర ఆయనకి కంపల్సరీ. సో, త్వరగా స్టార్ట్ జేయాలా 26లో లేదా 27లో స్టార్ట్ చేస్తూ వెళ్ళాలని. 26లో చేస్తే 28లో జమిలీ, 27లో జమిలీ వస్తే ఈయనకి బెనిఫిట్ అవుద్ది. లేదు జమిలీ వచ్చే అవకాశాలు లేవనుకుంటే 27లో స్టార్ట్ చేసే అవకాశం ఉంటది. సో, ఆయన మాత్రం డెఫినైట్‌లీ జగన్ 2.0 పాదయాత్ర అయితే క్వెషనే లేదు స్టార్ట్ చేస్తారు. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.